హైదరాబాద్లో 2000 కోట్ల డ్రగ్స్ సీజ్. దక్షిణ న్యూఢిల్లీలో 560 కేజీలకు పైగా స్వాధీనం. 4 అరెస్టు. డ్రగ్స్ రాకెట్ లింకులపై ఆరా. ఇదొక అంటే ముఖ్యంగా ఏం జరుగుతుందనంటే దేశంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో 2000 కోట్ల డ్రగ్స్ సీజ్ అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా చూపించే ప్రయత్నం చేస్తారు. చూపించినప్పుడు అది పెద్ద హిట్ కాలేదనుకో దాన్ని పక్కన పడేస్తారు. 560 కేజీలకు సంబంధించిన డ్రగ్స్. దేశంలో డ్రగ్స్కు అలవాటు పడుతున్నది, డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నది. డ్రగ్స్ విషయంలో ఈ దేశంలో ఎవరు అత్యంత దారుణంగా ఇబ్బంది పడుతూ ఉంటారన్న విషయం ఒక్కసారి మనం తీస్తే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి బిడ్డలు మాత్రమే డ్రగ్స్కి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకోవట్లేదు అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు, అఫీషియల్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇదే హైదరాబాద్లో డ్రగ్స్ని అఫీషియల్గా అవసరమైతే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకొని తాగి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు ప్రత్యేకంగా గెస్ట్ హౌజులు ఉండేది, గెస్ట్ హౌజులు తాగుతూ ఉన్నారు. నిన్న కొండా సురేఖ గారు మాట్లాడారు కదా, డ్రగ్స్ అలవాటు చేసిరని అని చెప్పేసి. అధికారికంగా కేటీఆర్ అలవాటు చేసిరని చెప్పేసి మాట్లాడింది కదా. అంటే అధికారికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ బిడ్డలు డ్రగ్స్ తీసుకున్న దొరకరు, మద్యం తీసుకున్న దొరకరు. ఎక్కడో ఏదో పెద్ద వార్త ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ వార్తని పక్క జరపడం కోసం ఏదో ఒక ఏంటిది జబర్దస్త్ కమెడియనో లేకపోతే యాంకర్ ప్రదీప్ లాంటి వాళ్ళు డంకన్ డ్రైవర్ దొరికిరు అని చెప్పేసి మనం కేసులు చూస్తాం. కానీ ఎప్పుడో ఏడాదికి ఒక కేసు చూస్తాం. కానీ మిగతా రోజులలో వాళ్ళ జోలికి కూడా పోరు. డ్రగ్స్ తీసుకొని యాక్సిడెంట్ చేసి రోడ్ల మీద వాహనాలు విరిచి అంటే ఎట్లా పడితే అట్లా నడుపుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇప్పటివరకు దొరికింది కూడా లేదు. వాళ్ళు దొరికేది ఉంటే కేసులలో వాళ్ళ డ్రైవర్ల పేరు రాసి వాళ్ళు పక్క జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన లాస్ట్ టైం చిక్కడపల్లిలో ఒక ఎమ్మెల్యే కొడుకు అట్నే వేసేదంటే చూసినాం కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏసీబీతో మాట్లాడుకొని ఆ ఎమ్మెల్యే కొడుకు డ్రైవర్ని ఇరికించి ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినాడు. సో ఈరోజు డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కూడా 560 కేజీల డ్రగ్స్ దొరికింది. దాదాపు 2000 కోట్ల రూపాయల డ్రగ్స్. అంటే ఆ 2000 కోట్ల రూపాయల డ్రగ్స్ తీసుకొని ఎవరు జీవితాలు నాశనం చేసుకున్నారంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలే. వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డ తర్వాత ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, డ్రగ్స్ తీసుకోవడమే చట్ట వ్యతిరేకం అయితే తీసుకున్న తర్వాత వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, లేదంటే దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ ప్రతిదీ కూడా ఈరోజు కేవలం పేద మధ్యతరగతి జీవితాలు నాశనం చేయడం కోసమే డ్రగ్స్ కల్చర్ని దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బలిసిన వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేసి వాళ్ళు ఏం జరిగినా ఇబ్బంది ఏం లేదు. కానీ మనం బెంగళూరులో ఒక వేవ్ పార్టీలో దొరికిరు హీరోలు హీరోయిన్లు అని చెప్పేసి కొంతమంది హీరోల పేర్లు కూడా బయటకు వచ్చినాయి, హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం లేదండి, అది అంత ఫేక్ కేసు అని చెప్పేసి మాట్లాడారు. విచారణకు పోతున్నారు, వస్తున్నారు, మళ్ళా మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. చీకోటి ప్రవీణ్ లాంటి వారి వ్యక్తులు వేరే రాష్ట్రాల్లో దొరికి అది అసలు నేను కాదు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంటే ఇక్కడ నుండి పార్టీకి కొంతమందిని ఒక్కొక్కరి దగ్గర 5 కోట్లు 10 కోట్ల రూపాయలు తీసుకొని లేదంటే ₹1 కోటి తీసుకొని ముందే ఇంకో పలానా అమ్మాయి వస్తుంది, పలానా వ్యక్తి వస్తున్నాడు, పలానా సెలబ్రిటీ వస్తుంది. ఆ రేవ్ పార్టీలో ఎట్లా ఉంటుంది అంటే ఎవరితోనైనా ఎంత ఎంజాయ్ చేసినా పర్లేదనే పరిస్థితి వీళ్ళు కల్పిస్తారు. కాబట్టి వీళ్ళు ఆదాయం కోసం తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒక్కొక్కరు రేవ్ పార్టీలో దీంట్లో పాల్గొని ఇంకా డబ్బులు ₹1 కోటి సంపాదించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈయనకు నష్టం జరుగుతున్న సమయంలో ఈయననే పోలీసులకు ఫోన్ చేసి రేవ్ పార్టీని పట్టించి కేసు పెట్టించిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదేదో 5-10 కోట్లు ఇచ్చేదంటే పోలీసులే మొత్తం క్లోజ్ చేస్తారని చెప్పేసి క్లోజ్ చేయించుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. సో అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించిన విషయంలో ఎవరి జీవితాలు బాగుపడుతున్నాయి, ఎవరి జీవితాలు ఆగమవుతున్నాయి. ఈరోజు గ్రామ స్థాయిలోకి కూడా గంజాయి పోయింది అని అంటే ఆ గంజాయి ఎవరి జీవితాలను నాశనం చేసింది మీరు గమనించండి. ప్రతి గ్రామం లిస్ట్ తీసుకోండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల జీవితాలు డ్రగ్స్తో ఎట్లా నాశనం అవుతున్నాయి. ఎస్సీ యువత ఈరోజు ఉద్యోగాల వైపు వెళ్లకుండా, ఎస్సీ యువకులు ఈరోజు ఉపాధి వైపు వెళ్లకుండా కేవలం డ్రగ్స్ తీసుకొని దొంగలుగా మారుతూ, డ్రగ్స్ తీసుకొని దోపిడీలు చేస్తూ, డ్రగ్స్ తీసుకొని ఈరోజు జీవితాలు నాశనం చేసుకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీయండి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామంలో అక్కడికి బీసీ బిడ్డలు కూడా ముదిరాజులు కానీ లేదంటే మిగతా కులాలకు సంబంధించిన బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా చదువులకు దూరం అవుతున్న పరిస్థితులు. మెజారిటీగా ఏ గ్రామంలో ఏ కులం మెజారిటీగా ఉంటే పద్మశాలీలు ఉంటే పద్మశాలీలు, లేదంటే ఇంకో కులం ఉంటే ఇంకో కులం. మరి వీళ్ళందరూ డ్రగ్స్కి అలవాటు పడి ఎంత జీవితాలు నాశనం చేసుకుంటారో ఒక్కసారి మీరు గమనించేది అంటే కేవలం గంజాయి కల్చర్ను అలవాటు చేయడానికి ప్రధాన కారణం
పేద మధ్యతరగతి బిడ్డలు ఉద్యోగాల వైపు వెళ్లకుండా, ఉపాధి వైపు వెళ్లకుండా, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోకుండా ఆ జీవితాలు సర్వనాశనం కావడం కోసం తీసుకొచ్చినటువంటి కల్చరే డ్రగ్స్ కల్చరు. ఈ విషయం గురించి ఎవడు మాట్లాడకుండా డ్రగ్స్ 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 అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప డ్రగ్స్ నిజంగానే నియంత్రణ చేయాలనుకుంటే ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. ఈరోజు విలేజ్ కానిస్టేబుల్ పేరుతో ఎన్నో గ్రామాల్లో విలేజ్ కానిస్టేబుల్ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు తెలుసు ఎవడో డ్రగ్స్ తీసుకుంటాడు, కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద చర్యలు ఉండవు. అవసరం ఉన్నప్పుడు పలానా ఊర్లో పలానా వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు రూల్ ఉంటుంది. ఆ రోజే అరెస్ట్ చేస్తాడు. ఆ మండలంలో వేరే కేసు ఏదైనా ఉంటే ఆ కేసును డైవర్ట్ చేసి పలానా గ్రామంలో డ్రగ్స్ పట్టివేత అని చెప్పేసి ఒక వార్త పెడతారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మనం అందులోకి వెళ్ళి బయట పడకపోతే జరగబోయే నష్టం ఏంది అని అంటే, ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నా, ఎస్టీ రాష్ట్రపతి ఉన్నా మన జీవితాలు మాత్రం డ్రగ్స్లో పడిపోయి ఉంటాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలి.